కర్ణాటక చెడుగుప్తాలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో చేసిన ఛాలెంజ్ ప్రాణాల మీదకొచ్చింది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులో దూకాడు. సాజిద్ను కాపాడేందుకు ఆయన ఫ్రెండ్ వీడియో తీశారు. చెరువులో దూకిన సాజిద్ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకులంతా పాతబస్తీ చంద్రాయన గుట్టవాసులుగా గుర్తించారు. టూర్ కోసం ప్రయాణికులంతా కర్ణాటక వెళ్లినట్టు సమాచారం. కర్ణాటక చెడుగుప్తాలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో చేసిన ఛాలెంజ్ ప్రాణాల మీదకొచ్చింది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులో దూకాడు. సాజిద్ను కాపాడేందుకు ఆయన ఫ్రెండ్ వీడియోస్ తీశారు. చెరువులో దూకిన సాజిద్ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకులంతా కూడా పాతబస్తీ చాంద్రాయనగుట్ట వాసులుగా గుర్తించారు. టూర్ కోసం ప్రయాణికులంతా కూడా కర్ణాటక వెళ్లినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, స్నేహితులతో చేసిన ఛాలెంజ్ ఏదైతే ఉందో అది సాజిద్ అనే యువకుడి ప్రాణాల మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి గజ ఈతగాళ్లతో అయితే గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా చూస్తా ఉన్నాం. దీంట్లో మన కర్ణాటక చెడుగుప్తాలో ఇక దారుణం చోటు చేసుకుంది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని చెప్పి అప్పటికే అంటే నిలబడే స్టేజ్లు కూడా లేడు, కనీసం మాట్లాడటానికి కూడా తడబడుతున్న పరిస్థితి. అలాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తిని రెచ్చగొట్టి దూకేదట్టు చేయడం, తర్వాత ఆ సౌజిత్తు ఎప్పుడైతే చెరువులోకి దూకాడో ఇక పైకి రాలేక ఈత కొట్టలేక అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తులో ఉండి నడవలేని స్టేజ్ లో ఉన్న వ్యక్తిని రెచ్చగొట్టడం వల్లే దూకాడు. తర్వాత అతను చెరువులో దూకిన తర్వాత అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నేపథ్యంలో ఈత రాక చివరకు ఆయన చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది మొత్తం కూడా స్నేహితులు వీడియో తీయడం జరిగింది. సో ఈ రకంగా సౌజిద్ అనే వ్యక్తిని రెచ్చగొట్టడం వల్ల, తర్వాత ఆయన ఈత రాకపోయినా బాయలు దూకేదట్టు చేయడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి ఎవరైతే స్నేహితులు ఉన్నారో ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ ఘటనలో కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు జరిగిన ఇష్యూ వచ్చేసి కర్ణాటక చెడుగుప్తలో జరిగింది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ పాతబస్తీ చాందానిగుట్ట వాసులుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి వీళ్ళు టూర్ కు వెళ్లి కర్ణాటకలో అక్కడ ఈ రకమైన దారుణం చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఇక్కడ హైదరాబాద్ చందనగుట్టకు మరి కాసేపు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ పాతబస్తీ చెందిన కొంతమంది వ్యక్తులు టూర్ కని వెళ్లి కర్ణాటకలో మద్యం మత్తులో స్నేహితుల ప్రోద్బలం వల్ల చెరువులో దూకి చనిపోయిన ఘటన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. అమూల్య.